హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గన్సాల రుచులు. ఈరోజు నేను మీకోసం చాక్లెట్ కేక్ చేసి చూపించబోతున్నానండి. ఎగ్ లేకుండా, ఓవెన్ లేకుండా స్పాంజీగా సాఫ్ట్గా ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. కానీ దానికన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇక ప్రొసీజర్ చూసినట్లయితే నేను ఇక్కడ ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు పంచదార పొడి వేసుకుంటున్నానండి. అలాగే దాంట్లోనే ఒక కప్పు పాలు, ఇవి పచ్చిపాలేనండి, కాయలేదు, కాచిన పాలు వాడకండి. అదేవిధంగా ఒక హాఫ్ కప్ ఆయిల్, ఇది వెజిటేబుల్ ఆయిల్ అండి. అలాగే దాంతోపాటుగానే ఒక స్పూన్ నిమ్మకాయ రసం వేసానండి. మీరు వెనిగర్ కూడా యూస్ చేసుకోవచ్చు, వేయడం వల్ల ఫ్లఫీగా వస్తుంది కాబట్టి నేను వేసాను. వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ఒక 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత ఇందులో కాస్త ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేయండి. యాడ్ చేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే నేను మైదా వేస్తున్నానండి, 1.5 కప్పు మైదా. ఒక కప్ వేసుకుని ముందు తర్వాత ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి కలుపుకుందాం. ఇలా కలిపినట్లయితే పిండిలో బాగా బబుల్స్ ఫామ్ అయ్యి చక్కగా ఫ్లఫీగా వస్తుందండి. అలాగే ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్, అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ పౌడర్ లేనోళ్ళు ఈనో అయినా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం వంట సోడానే వేసుకోవచ్చు. ఇంకా కోకో పౌడర్ ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. కోకో పౌడర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే బయట డైరీ మిల్క్ చాక్లెట్స్ దొరుకుతాయి కదా, వాటిని తెచ్చుకుని మెల్ట్ చేసుకుని యూస్ చేసుకోవచ్చు. దీన్ని కూడా సేమ్ ప్రొసీజర్ అండి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి బాగా ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఉండలు ఉండకుండా మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కన్సిస్టెన్సీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం కోసం ఒక 2 స్పూన్లు పాలు ఎక్స్ట్రా పడతాయండి. మొత్తం మిక్స్ అయిన తర్వాత ఈ 2 స్పూన్స్ మిల్క్ అనేది యాడ్ చేయండి, ముందే యాడ్ చేయకండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మాత్రమే కలపండి. ఇప్పుడు మళ్ళీ ఇందాక చెప్పిన విధంగానే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ యూస్ చేసి ఈ పాలు కూడా బ్యాటర్లోకి పర్ఫెక్ట్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నట్లయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఏది మిక్స్ చేసినా సరే ఇదే ఫామ్లో కలపండి, అప్పుడే కేక్ బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కరెక్ట్గా కేక్ బ్యాటర్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ కన్సిస్టెన్సీ ఉన్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బేక్ చేసుకోవడం కోసం నేను ఒక బాక్స్ తీసుకున్నానండి, ఇది కాస్త లోతుగా ఉన్న బాక్స్. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ నెయ్యి అప్లై చేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా మైదా వేసుకుని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నట్లయితే కింద అంటుకోకుండా ఈజీగా కేక్ అనేది వచ్చేస్తుంది, డిమోల్డ్ అవుతుంది అన్నమాట. ఇలా బాగా కోట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా 2 సార్లు ట్యాప్ చేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఎయిర్ బబుల్స్ ఏవైనా ఉన్నట్లయితే పోతాయి. దీన్ని హీట్ చేసుకోవడం కోసం ఓవెన్ లేకుండా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకుని దాంట్లో ఇలా ఒక స్టాండ్ పెట్టుకుని మనం తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని పెట్టుకుని మూత పెట్టేసి ఒక 50 నుంచి 55 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. స్టవ్ మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి, మరీ హైలో పెట్టకూడదు. ఒక 50 నుంచి 55 నిమిషాలు అయిన తర్వాత మనం కనుక చాక్తో చెక్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా వచ్చిందండి, దీనికి ఏమాత్రం అంటుకోలేదు. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కంప్లీట్గా ఆరేంత వరకు కుక్కర్లోనే ఉంచుదాం. ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకుందాం. ఇలా ప్లేట్పై బాల్ ఇచ్చినట్లయితే చక్కగా వచ్చేస్తుందండి. చూస్తారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.